మనం ఏముంది, మనం ఎడిట్ చేసుకోవచ్చు ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా కానీ. ఫేక్ కాల్స్ అంటే మనం చూడడానికి జెన్యూన్గా ఉంది. ఇప్పుడు ఇండియన్స్ ఏం చేస్తారు, మన వాళ్ళంతా ఎప్పుడైతే ఈ 20 lakhs ఇన్వెస్ట్ చేస్తే మనం ఒక 5 yearsలో సెటిల్ అయిపోతాము అని చెప్పి మనం బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోకుండా మనం రిస్క్ చేస్తూ ఉంటాము. బట్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దీన్ని బెనిఫిట్గా యూజ్ చేసుకొని మనీ ఇలా ఎర్న్ చేయడము ఇలా అన్నీ చేస్తారు. బేసిక్గా ఏమనుకుంటామంటే ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైనా నమ్మేస్తాం. అండ్ ఎవరు మోసం చేయరు కదా, ఎందుకు ఇలా చేస్తారు, జెన్యూన్గానే ఉంటారు కదా, మనం ఇదే నమ్ముతూనే ఉంటాము. ఇలా నమ్మి 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 ఒక అదర్ కంట్రీస్ వాళ్ళు మన కంట్రీలో 2-3 states వాళ్ళు ఓవరాల్గా 30-40 crores పోయింది. మా ఓన్ రిలేటివ్సే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు కావాలంటే ఈవినింగ్ లండన్లో కనెక్ట్ చేయండి వాళ్ళని, గ్రూప్ కాల్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు లేదు వాళ్ళకి ధైర్యం ఉందంటే వాళ్ళు కనెక్ట్ అవ్వండి మీడియాకి. లేదు మన వాళ్ళందరూ ఫ్లైట్ టికెట్ వేస్తామంటున్నారు వాళ్ళకి, వాళ్ళు వచ్చేసేయండి ఒకరోజు, నీకు ఎంత ఖర్చు అయితే అంత అందరూ పెట్టుకుంటామంటున్నారు. టీవీకి రండి, లైవ్కి రండి, నందు గారిని రండి, వాళ్ళ హస్బెండ్ని రండి, అందరూ రండి, అందరూ ఖర్చు పెట్టుకుంటాం అంటున్నప్పుడు వాళ్ళు వచ్చేసేసి ప్రూవ్ చేసుకోండి. ఇఫ్ దే ఆర్ నాట్ రాంగ్ దే హ్యావ్ టు ప్రూవ్. కానీ వంటలు చేసుకుంటూ కామెడీ చేసుకుంటూ హస్బెండ్తోని ఇంత పెద్ద స్కామ్ ఎట్లా చేస్తారు? ఏమండి స్కామ్ చేసే వాళ్ళంతా మనకేమైనా అర్థమైద్దండి ఎవరు ఎలా ఉంటారని. విషయం మేడం, ఇప్పుడు